దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ఆదికాండము 13వ అధ్యాయం. ఐగుప్తును విడిచి కానాను చేరిన అబ్రాము. అబ్రాము తన భార్య శారైని, మేనల్లుడు లోతును, తనకున్న ఆస్తులన్నింటినీ తీసుకొని ఐగుప్తును విడిచి కానాను దేశానికి తిరిగి వచ్చాడు. అతడు నెగెబు ప్రాంతం నుండి ప్రయాణిస్తూ బేతేలు మరియు హాయికి మధ్య ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. ఇదే ప్రదేశంలో అతడు ముందుగా యెహోవాకు బలిపీఠం నిర్మించి ప్రార్థించిన ప్రదేశం. అక్కడ యెహోవాను పూజించాడు మరియు ఆయనను ఆశ్రయించాడు. అబ్రామునికి, లోతుకు చాలా గొర్రెలు, పశువులు, గేదెలు ఉండకంతో వారి కాపరుల మధ్య గొడవలు జరిగాయి. వారు నివసిస్తున్న భూమి ఇద్దరికీ సరిపడని స్థితి ఏర్పడింది. అబ్రాము శాంతి కోరుతూ లోతుతో ఇలా అన్నాడు: మనం ఒకే కుటుంబం, మన మధ్య కలహం ఉండకూడదు. మనము విడిపోవడం మంచిది. నీవు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపు వెళ్తాను, నీవు కుడివైపు వెళ్తే నేను ఎడమవైపు వెళ్తాను. ఇక్కడ అబ్రాము తనకి అధిక హక్కు ఉన్నప్పటికీ లోతును ముందు ఎంపిక చేసుకోమని అనుమతించాడు. ఇది అబ్రాము మనసులో ఉన్న దయ, వినయం, విశ్వాసాన్ని చూపిస్తుంది. లోతు యొర్దాను సమతల ప్రాంతాన్ని చూశాడు. అది ఐగుప్తు దేశంలా ఎంతో సస్యశ్యామలం, యెహోవా తోటలా పచ్చగా ఉంది. అయితే ఆ ప్రాంతం సోదోము మరియు గొమొర్రా నగరాల సమీపంలో ఉంది. లోతు తనకు మంచి భూమి కనిపించిందని భావించి తన స్వార్థం మేరకు ఎంపిక చేసుకున్నాడు. సోదోము ప్రజలు దుష్టులు, యెహోవా దృష్టిలో ఎంతో పాపం చేసినవారు. అయినప్పటికీ లోతు భూసంపద కోసమే ఆ భూమిని ఎంచుకున్నాడు. అతడు జీవితంలో దైవభక్తికి కాకుండా భౌతిక సంపదకు ప్రాధాన్యత ఇచ్చాడు. లోతు వెళ్లిపోయిన తర్వాత దేవుడు అబ్రామునితో గొప్ప వాగ్దానం చేశాడు. నీ చూపును పైకి లేపి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలలో చూడు. ఈ దేశమంతటిని నీ సంతతికి శాశ్వతంగా ఇస్తాను. నీ సంతానం భూమిపై ఉన్న ధూళి కణికలు లాగా వృద్ధి చెందుతుంది. అబ్రాము దేవుని మాటను విశ్వసించాడు మరియు హెబ్రోనులో తన నివాసాన్ని ఏర్పరిచాడు. అతడు మామ్రే చింతల దగ్గర బలిపీఠాన్ని నిర్మించి యెహోవాను ఆరాధించాడు.